దిల్రుబా సినిమాకి ఏం ప్రమోషన్ చేయొచ్చు, కొత్త రకంగా ఏం చేయొచ్చు, నేను చేయంది ఏముంది. రాజావారి రాణి గారి దగ్గర నుంచి నేను అన్నీ చేసుకుంటూ వచ్చేసాను, క్రియేటివ్స్ అంట, కాలేజీలు అంట, ఇవి. అరే నేను కొత్తగా ఏం చేస్తే అట్లీస్ట్ ఈ 15 days ఆఫ్ టైం, ఈ ప్రమోషన్లో మేము కేటాయించే టైంని ఆడియన్స్ని ఇంకెంత ఎంగేజ్ చేయొచ్చు. వాళ్ళు ఎక్కడ ఇరిటేట్ అయ్యారో అసలు సినిమాకి రారు. ఇక్కడ ఉన్న దాంట్లో ఏం కొత్తగా చేయొచ్చు అనే థాట్ ప్రాసెస్ ఇది కథ కన్నా చాలా భయంకరమైనది. ఎందుకంటే మనం ఏదైనా క్రియేటివ్ చేస్తున్నామంటే మిస్ఫేర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అది మిస్ఫేర్ అయిపోతే దారుణంగా వెళ్ళిపోతుంది. అసలు మార్కెట్లో అందరూ రోజుకి అంటే వారానికి ఇన్ని సినిమాలు వస్తాయి కాబట్టి అందరూ ఏదో ప్రయత్నిస్తూనే ఉంటారు. ఏం కొత్తగా చేయాలన్నది 4 రోజుల నుంచి రోజు టీం కూర్చొని డిస్కస్ చేస్తాం. ఏం చేయొచ్చు అన్నది. అప్పుడు తట్టిన ఐడియా ఆ బైక్ది. మా ఆఫీస్లో ఆ బైక్ కోసం గొడవ పడుతున్నారు. ఏది షూట్ అయిపోయిన తర్వాత ఈ బైక్ నాకు కావాలని వీళ్ళు గొడవ పడుతుంటే అప్పుడు వచ్చింది నాకు ఐడియా. మరి మీరు గొడవ పడ్డం ఎందుకు లేదు, నిజంగా ఎవరికి ఇచ్చేద్దాం జెన్యున్గా. ఎలాగో ప్రమోషన్ అయితే చేస్తాం. అది ఎండ్ ఆఫ్ ద డే అందరి మోటివ్ ఏంటి, ఆడియన్స్ని సినిమా ఉందని అట్రాక్ట్ చేయడం, ఈ సినిమాకి ఖర్చు చెప్పి మీరు రావడం. ఈ ప్రాసెస్లో ఏదో మంచి పని చేద్దాం. మంచి బైకు, నాకు నిజంగా ఇష్టమైన బైకు, ఈ బైక్ ఏదో గుర్తుగా వాళ్ళకి ఇచ్చేద్దాం, ఎప్పటికి ఉంటుంది కదా అని చెప్పి ఆ చిన్న ఇప్పుడు సండే, ఆ రోజు అదిగాక సండే, నిజంగా సండే మనము మ్యాగజైన్స్లోనే ఏదైనా మార్నింగ్ న్యూస్ పేపర్లో పజిల్స్ అన్నీ ఫిల్ చేస్తూ ఉంటాం. అదేదో దీన్ని ఈ స్టోరీని గెస్ కొడతారులే, ఇచ్చేస్తే ఎవరు గెస్ కొడితే వాళ్ళకి ఇద్దాంలే బైక్ అని వచ్చిన ఒక ఐడియా. ఇలా ఏం ఐడియాస్ తడితే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఏదనిపిస్తే చేయడమే. అదైతే కష్టమైపోయింది. ఏం చేయాలన్నది ఒక టాస్క్. ఏవో అనిపించేస్తాయి, అగ్రెసివ్గా కొన్ని అనిపిస్తాయి, చేస్తే హైప్ వచ్చేస్తుంది కదా ఇప్పుడని. దాంతోపాటు వెనకాల భయం స్టార్ట్ అవుద్ది, అమ్మ ఇది చేస్తే మళ్ళీ ఎక్కడ మిస్ఫైర్ అవుద్దాం అని. ఆ కన్ఫ్యూజన్లో అలా ప్రమోషన్ అయితే కొంచెం నాకే కదా నాకు తెలిసి అందరు యాక్టర్స్ అందరికీ ఏం చేయాలనేది పెద్ద తలకాయ నొప్పి. బట్ నేను ఏదో కొత్త ప్రయత్నం అయితే చేస్తున్నాను, దేవుడికి నన్ను ఆ టైంకి ఏదో ఒకటి వర్కౌట్ అవ్వాలంతే.